ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాత్రలపాడు గోల్తండాలో విషాదం నెలకొంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను హత్య చేశాడు భర్త. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కోసం భార్యను చిత్రహింసలు పెట్టి చివరకు హత్య చేశాడు. మృతురాలికి పెళ్లి కాకముందే తండ్రి మరణించాడు. తల్లి ఎక్కడో బతుకుతోంది. మేనమామలే పెళ్లి చేశారని బంధువులు చెబుతున్నారు. వీరికి 14 సంవత్సరాల క్రితం పెళ్లైంది. 2 కొడుకులు కూడా ఉన్నారు. భర్త ఇంటిపై 80 లక్షల లోన్ ఉందని, ఆమె పేరు మీద ₹1 కోటి ఇన్సూరెన్స్ ఉందని తెలిపారు కుటుంబ సభ్యులు. భార్యను చంపేస్తే లోన్ తీరిపోతుందనే ఉద్దేశంతో ఈ హత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. తిరుమలాయపాలెం మండలం గోలితండా గ్రామంలో జరిగిన హృదయ విదారకమైన ఘటన, చాలా దారుణమైన ఘటనగా చెప్పవచ్చు. భర్త భార్యని చంపి ఉరేసినట్లుగా చూపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇది హత్య కేసుగానే భావిస్తున్నారు. అయితే బంధువులంతా కూడా ఇది హత్య కేసుగానే చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి మనం ఇంతకుముందే ఎన్టీవీలో ప్రసారం చేసాము. గతంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో భార్యని ఏ విధంగా కొట్టాడనేది విజువల్లో చూసాము. ప్రధానంగా గోలితండాకు సంబంధించిన కాంట్రాక్టర్ శివాజీ, అంటే కరెంటు కాంట్రాక్టర్ పనిచేస్తాడు. ఆయన భార్య మీనాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య వివాదాలు ఉన్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ కోసమా లేకపోతే వేరే వివాదాల కారణం కానీ భార్యని చంపిండి అనేది ఆరోపణ అనేది. దీనికి సంబంధించి మీనాక్షికి వరుసకి పిన్ని అవుతుంది. ఏం జరిగిందమ్మా? నీకేం తెలుసు? మాకు ఏం తెలిసింది సార్, పొద్దున వీడియో తీసి పంపుతుంది బిడ్డ, పంపుతుంది కానీ మా ఇంటికాడ రా, నువ్వు ఊకే కొడుతుంది అన్నది కానీ కొడితే మేము పెడతా ఒక ముద్ద అన్న, ఒక నెల ఉంచుకుంటా, రా బిడ్డ అంటే నేను రాలేను, నాకు ఇబ్బంది పెట్టి బాగా ఇట్లా కొడతాడు, ఇటు చేసాడు అని మాట్లాడింది సార్. మళ్ళా గొడవ జరిగింది సార్. గొడవ జరిగితే ఈయన చంపి ఇంట్లో కొట్టి అన్ని దెబ్బలు ఉన్నాయి, ఈ వాసినవి అన్ని మంచి వాతం పడ్డాయి. అన్ని చూస్తే కొట్టిండి, చేతులకి గిద్ది ఇక్కడ పక్కల అన్ని దెబ్బలే సార్. ఈ మళ్ళా నైట్ చినిగింది అను చంపి ఊరి పెట్టిండు సార్. మా బిడ్డకి చంపి ఊరి పెట్టిండు సార్. మా తల్లి లేదు, ఎవరు లేరు సార్. మా చెల్లెకి నేను పెద్దమ్మ కావాలి సార్. నాకు నేను పొద్దున్న లేవగానే మా అబ్బాయి వాళ్ళు కరెంట్ పని పోతారు. చెప్పేసి ఏమైందంటే మీనాక్షి చనిపోయింది అని చెప్పారు. పోయి చూస్తే ఊరేసి ఉంది. మీనాక్షి తల్లి తండ్రి ఎవరు లేకపోతే అందరూ బంధువులే పెళ్లి చేశారంట. ఎప్పుడైనా గొడవలు ఉన్నాయి? గొడవలు ఏమో సార్, వాళ్ళేం ఖమ్మంలో ఉంటారు సార్. ఖమ్మంలో ఉంటారు, మనకు తెలియదు సార్. ఊళ్ళోకి ఎప్పుడు వచ్చినట్టు? 3-4 రోజులు అయింది సార్ ఇంటికి వచ్చి. నిన్న కూడా బంగ్లా పోయి వచ్చారట. బంగ్లా పోయి వచ్చి ఇక నైటే ఇది జరిగింది. ఇక ఇది ఊళ్ళే మా పిన్ని కొడుకే. మా పిన్ని కొడుకే కొడుకు. వీళ్ళిద్దరు ప్రేమ వివాహం. ప్రేమ వివాహం. వీళ్ళకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. గొడవలు అవుతున్నాయి, మధ్యవర్తులు ఎప్పుడైనా జోక్యం చేసుకోవడం జరిగింది? జోక్యం జరుగుతుంది, మధ్య గొడవలు అవుతున్నాయి, చిన్న గొడవలు అయితేనే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే భార్యని ఏ విధంగా కొడుతున్నాడు అనేది కూడా మనం చూసాము. చాలా కాలంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో కావచ్చు భార్యను కూడా చిత్రహింసలు పెడుతున్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే తీవ్రంగా కొట్టడంతో కొట్టిన గాయాలు కూడా మీనాక్షి మీద ఉన్నాయని చెప్తున్నారు. మీనాక్షి మేనమామ వాళ్ళే పెళ్లి చేయడం అనేది జరిగింది. కొట్టిన వీడియోస్లో చూస్తే చాలా క్రూరంగా వ్యవహరించినట్టుగా ఉంది. శివాజీ భార్య మీనాక్షిని తీవ్రంగా చిత్రహింసలు కొట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఆత్మహత్య చేసుకుందా లేకపోతే హత్య చేసి ఉరివేసినట్లుగా చిత్రీకరించారా తెలియదు. కానీ మొత్తం మీద అయితే మీనాక్షి పేరు మీద ₹1 కోటి ఇన్సూరెన్సు, అదేవిధంగా ఇల్లు ఆమె పేరు మీద ఉందని తెలుస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.